ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా గాడి తప్పిందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. లఘుచర్లలో ఏదైతే మన సీఎం గారి సొంత నియోజకవర్గం అయినటువంటి లఘుచర్లలో ఒకవైపు పోలీసుల అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క మన దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటే కనీసం ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి మన స్పందన అనేది లేకపోవడం సిగ్గుమాలిన చర్యగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఇదిలా ఉంటే ఒకవైపు సీఎం గారి సొంత సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ఆయన మన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మేము లగ్జరీలో మా భూమి ఆక్యుపేషన్ అనేది కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేయడం, ఇది దీనికి మించినటువంటి సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము తిరుపతి రెడ్డి గారికి, నీకు ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ పక్షాన నువ్వు ప్రెస్ మీట్లలో పాల్గొంటూ ఉన్నావు, అక్కడ మన సమీక్ష అనేది జరుపుతున్నావు అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏదైతే ఈ ప్రభుత్వంలో ఒక సీఎం గారి సోదరుగా ఉన్నటువంటి మన తిరుపతి రెడ్డి, ఆయన వెళితే ఒక మన ఐఏఎస్ స్థాయి అధికారులు ఈరోజు ఆయన రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మన ఐపీఎస్ స్థాయి అధికారులు ఆయన వెంట కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. మీకు ఉన్నటువంటి అర్హతలు ఏందని చెప్పేసి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు రేవంత్ రెడ్డి గారికి కనుక ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా ఇప్పటికైనా కూడా ఒక గిరిజనులు పేద చిన్న మన సన్నకారు రైతులు అయినటువంటి గిరిజనుల భూముల పైన మీ యొక్క ఆధిపత్యం, మీ యొక్క ప్రతాపం ఎందుకని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో మరి అక్కడ గిరిజనులకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? గిరిజనుల అరెస్టులు అక్రమంగా చేసినారు, అరెస్టులు అసలు లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి గిరిజన మహిళలపైన చేసిన దాడులు, ఇదంతా కూడా ఒక మన ఈ సినిమాను తలపించేటువంటి విధంగా మన ఈరోజు మన ఏదైతే మన సీఎం గారి యొక్క సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అణగదెక్కేటువంటి మన వ్యవస్థలో భాగంగానే వారందరిపైన దౌర్జన్యాలు, ఈ యొక్క కుట్రపూరితంగా వారందరినీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి మన ఏదైతే అసెంబ్లీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మన చేజిక్కించుకొని మరొకసారి మన పూర్వకాలంలో ఉన్నటువంటి దొర్ల వైభవాన్ని తీసుకొచ్చి దొర్ల పాలన కొనసాగించాలనేటువంటి నేపథ్యంలో కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తాం.